ప్రైజ్లాడు మాస్టర్. ప్రైజ్లాడు చింటూ, ఏం సంగతులు చాలా రోజులు కనపడ్డావు? మాస్టర్ ఊరెళ్ళండి మాస్టర్. నేను విషయాలు మాస్టర్ నాకు ఒక డౌట్ ఉంది మాస్టర్. చెప్పు. రాజీ పడతామండి ఏంటి మాస్టర్? భక్తి జీవితంలోనా రాజీ పడటం అంటేరా, ఎక్కడ వాళ్ళతో అక్కడ కలిసిపోయి వాళ్ళతో మనం తానా అంటే తందానా అనకూడదు. రోషం కలిగి దేవుని కోసం జీవించాలి. బైబిల్లో దానియేలు ఉన్నాడు. దానియేలు బబులోను దేశానికి బానిసగా వెళ్ళాడు. బానిస అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ హాస్టల్లో మంచి భోజనాలు పెడతారా, లేకపోతే స్టోర్ బియ్యంతో పెడతారా? స్టోర్ బియ్యంతో పెడతారు కదా. మరి వాళ్ళు బానిసలు అంటే వాళ్ళకి ఏం బియ్యంతో పెట్టుంటారు? ఏ బియ్యంతో పెట్టుంటారు, ఇంకా తక్కువ రకం పెట్టుంటారు. అలాంటి దానియేలుకి ఒక రోజున రాజుగారు హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ రాజుగారు తినే భోజనం పంపించాడు. రాజుగారు తినే భోజనం, మాంసం, మందు అన్నీ ఉన్నాయి. కానీ దానియేలు ఎందుకు వద్దన్నాడు ఆ భోజనాన్ని? అంటే వాళ్ళ దేవుళ్ళ కోసం నైవేద్యం తీస్తారు కదా, అందులో ద్రాక్షారసం కూడా ఉంది కాబట్టి అది అపవిత్రమైన భోజనం అని ఆ వాడితో చెప్తున్నాడు. సార్, ఇది అపవిత్రమైన భోజనం, మేము తినం అన్నాడు. అంటే దానియేలు ఊరుకుంటారా, చంపేస్తారా? చంపేస్తారు. అంటే దానియేలు అనుకున్నాడు, ప్రాణం పోయినా పర్వాలేదు, భక్తి జీవితంలో రాజీ పడకూడదు అనుకున్నాడు. అలాంటి వాళ్ళని దేవుడు కాపాడుతాడు. ఎక్కడ వాళ్ళతో తానా తందానా అని చెప్పి ఏ రోడ్డు దగ్గర ఆ రోడ్లో మనం జీవించాం అనుకో, ఉన్నా ఒకటే వేస్ట్, లేకపోయినా ఒకటే అనుకుంటాడు. దానియేలు రాజీ పడలేదు కాబట్టి ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ఎక్కడ పడ రాజీ పడవాకు, సరేనా? సరే. ఓకే.